హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్ అనమాట నార్త్ని టెర్రని చూపిస్తూ ఉంటారు. టెర్ర అనమాట పూర్తిగా నేను హిల్ని అవాయిడ్ చేస్తాను, హిల్ నన్ను ఇంక పట్టించుకోవడం వచ్చనేసి అంటా ఉంటే బాబు అటు చూడరా కన్నాను కానీ ఏంట్రా చూసేది అనేసి టెర్ర చూస్తూ ఉండేసరికి హిల్ వస్తూ ఉంటాడు అనమాట. ఒక్కసారిగా టెర్ర షాక్ అదేంట్రా తినేంటి ఇక్కడికి వస్తున్నాడు, ఇప్పుడు ఏదో చేయరా ప్లీజ్ హెల్ప్ చేయరా అనేసి నార్త్ని అడుగుతూ ఉండేసరికి హిల్ వచ్చి ఉంటాడు అనమాట. టెర్ర అనమాట షాకింగ్గా హిల్ తోటి అదేంటి హిల్ నువ్వేంటి ఇలా వచ్చావంటే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చా అని చెప్పుంటాడు. ఏం అవసరం లే, నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్తా ఉంటే లోపల నార్త్ అనమాట నమస్తే హిల్ నేను వెళ్తున్నాను, నా క్లాస్కి టైం అయిపోతుంది అనేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఒరే మిత్రద్రోహి అనేసి టెర్ర అంటూ ఉంటాడు అనమాట. హిల్ అంటాడు సరే అయితే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు నాతో పాటు రా అనేసి తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు అది కనుక కార్లో ఇలా వస్తూ ఉండేసరికి హిల్ అంటూ ఉంటాడు నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, సో క్యాంపస్ది ఇంటర్వ్యూ ఉంది, సో దానికి నువ్వు ఫొటోస్ తీస్తావని చెప్తా ఉంటే ఏంటి నేనా అనేసి అంటా ఉంటే అవును నువ్వు బాగా తీస్తావు కాబట్టి సో వాళ్ళు ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉంటే సజెషన్ చేయమన్నారు, నేను నీ పేరు సజెషన్ చేస్తాను చెప్పగానే లేదు నేను అంత మంచిగా పర్ఫెక్ట్గా తీయలేను కదా అంటే అదేమీ కాదు నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు బాగానే తీస్తావు కాబట్టి నేనున్నాను కదా నువ్వు తీయి ఓకేనా అని చెప్పుంటాడు. సర్లే నేను ఎక్కడ డ్రాప్ చేయను అనేసి అడుగుతూ ఉంటే నన్ను నా లైబ్రరీ దగ్గర అనేసి టెర్ర చెప్పుంటాడు. నీకు ఇంకా లైబ్రరీకి వెళ్ళే అలవాటు తప్పుపోలేదన్నమాట అనేసి హిల్ అనడంతో టెర్ర అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. అదేంటంటే ఇది వీళ్ళ పాస్ట్కి సంబంధించింది. స్కూల్లో ఉన్నప్పుడు టెర్ర అయితే కనుక రోజు లైబ్రరీకి వెళ్ళాడనమాట. లైబ్రరీ సార్కి హెల్ప్ చేస్తూ ఉండేవాడు, బుక్స్ కట్టన్నీ అవి ఉండే ప్లేసెస్లో పెడతా ఉండేసరికి అక్కడికి హిల్ కూడా వచ్చానమాట, దాన్ని చదువుకుంటూ ఉండేవాడు. సో ఇలా బుక్స్ పెడితే అయితే కనుక మన టెర్ర హిల్కి అయితే కనుక లైన్ వేస్తూ ఉండేవాడు అనమాట. హిల్ అయితే కనుక తన యొక్క వర్క్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కాకపోతే తన ఒక బుక్ అయితే కనుక టేబుల్ మీద మర్చిపోయి ఉండే. అది చూసిన టెర్ర అయితే కనుక ఈ బుక్ మర్చిపోయి వెళ్ళిపోయాడా అనేసి బుక్ మీద పేరు చూసేసరికి హిల్దే ఉండే నేము, సరే కదా అనేసి హిల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. హిల్ అయితే కనుక ఫ్రెండ్స్తో కలిపి బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు అనమాట. టెర్ర అయితే కనుక వచ్చి ఉంటాడు. హిల్ చాలా బాగా ఆడడంతో టెర్ర అయితే కనుక నవ్వుతూ ఉంటాడు అనమాట, చాలా బాగా ఆడుతున్నాడు అనేసి. లోపల వాళ్ళ ఫ్రెండ్ని పిలిచానమాట, ఈ బుక్ వచ్చేసి హిల్ది, తను మర్చిపోయాడు తనకి ఇవ్వ అనేసి ఆ బుక్ అయితే కనుక హిల్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి టెర్ర అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తను అలా వెళ్తూ ఉండేసరికి హిల్ కూడా అనమాట టెర్రని చూసుంటాడు అనమాట. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇదిగో నువ్వు బుక్ లైబ్రరీలో మర్చిపోయాడంట, ఆ అబ్బాయి వచ్చి ఇచ్చాడానికి అనగానే అనమాట హిల్ అది కనుక టెర్ర వెనకాల వస్తూ ఉంటాడు అనమాట. టెర్రని పిలిచి ఓ నువ్వే నీ బుక్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉంటే పర్వాలేదు నువ్వు అక్కడ మర్చిపోయావు, సో ఈ బుక్ నీదే అనేసి నేను గమనించాను, ఎందుకంటే నువ్వు రోజు లైబ్రరీకి వస్తావు కదా అంటే ఏంటి నేను నీకు తెలుసు అనేసి అడుగుంటాడు. తెలుసు లైబ్రరీకి ఎవరెవరు వస్తారో ఏంటన్నది నాకు ఒక మాదిరి ఐడియా ఉంది అనగానే ఓహో అవునా సరే అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కాబట్టి నీకు కాఫీ ఇప్పిస్తా అని చెప్పుంటాడు. లేదా నాకు కాఫీ వద్దు నాకు ఒక డ్రింక్ కావాలనేసి బ్యాంబా డ్రింక్ అనేసి ఉండే, సో అది అడుగుంటాడు అనమాట. సరే రా ఇప్పిస్తా అనేసి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక డ్రింక్ ఇప్పించుంటాడు. టెర్ర అంటూ ఉంటాడు అదేంటి నాకు ఇప్పించావు మరి నువ్వేమి కొనుక్కోలేదు ఏంటంటే లేదు నేను స్వీట్ని ఇష్టపడను అంటే ఏంటి నువ్వు స్వీట్ని ఇష్టపడవా కానీ మాకు ఒక డిజర్ట్ది షాపే ఉంది తెలుసా కఫీ, దాంట్లో చాలా మంచి డిజర్ట్స్ ఉంటాయి అవి చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా అంటే ఓ అవునా సరే అయితే ఇక నుంచి నేను స్వీట్ తినడం స్టార్ట్ చేస్తాను, మరి నువ్వు నాకు ఫ్రీగా ఇప్పిస్తావంటే తప్పకుండా ఇప్పిస్తాను, బిల్ పే చేసేది మా అమ్మాయి కదా అనేసి తిన అనమాట హ్యాండ్ షేక్ చేసేలాగా ఒకటి సిగ్నేచర్ చూపించుంటాడు. హిల్ కూడా అది చేస్తే నవ్వుతూ ఉంటాడు. ఇదంతా ఇది కనుక హిల్ వాళ్ళ తాతయ్య చూసుంటాడు అనమాట. చూసి చాలా కోపంగా కార్తీ అనేసి వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటాడు, సార్ మరి ఇంకా అబ్బాయి రాలేదు కదా అంటే పర్వాలేదు వాడు వస్తాడు నువ్వు రా అనేసి ఆయన అనమాట కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక టెర్ర వాళ్ళ కెఫీని చూపిస్తూ ఉంటారనమాట. హిల్ అది కనుక కెఫీకి వచ్చి ఉంటాడు, ఎందుకంటే టెర్ర ఇన్వైట్ చేస్తుంటాడు కదా అందుకోసం అనేసి. టెర్ర వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది రా బాబు నీకేం కావాలి అనేసి అడుగుతూ ఉంటే నేను ఎప్పుడు ఇవి తినలేదు, సో మీరు ఏదైనా ఒకటి సజెషన్ చేయొచ్చు కదా అంటేని ఆవిడంటది మా అబ్బాయి టెర్రీకి కోకోనట్ కేక్ అంటే ఇష్టము, మేబీ అది నీకు కూడా నచ్చచ్చు అనగానే ఓ టెర్ర అనేసి తను అటు ఇటు చూస్తూ ఉంటే ఏంటి బాబు నీకు టెర్ర తెలుసా అంటే అవును అంటే ఓ నువ్వు తన సీనియర్ అనుకుంటా కదా, సరే వాడు పైన ఉన్నాడు ఉండి పిలుచుకొస్తా మీరిద్దరు కంఫర్టబుల్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అనేసి ఆవిడనమాట టెర్రని పిలవడం కోసం అనేసి వెళ్ళి ఉంటుంది. మన హిల్ అయితే కనుక టెర్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లోపల టెర్ర అయితే కనుక చాలా హ్యాపీగా వచ్చేసి అనమాట నువ్వు నిజంగా వస్తావని అనుకోలేదు తెలుసా అంటే అదేంటి నువ్వు ఇన్వైట్
డెకరేట్ చేశాక నేను రాకుండా ఉంటాను అనేసి తను చెప్పుంటాడనమాట. మరి ఏమైనా ఆర్డర్ చేస్తావంటే చేసా అని చెప్తా ఉండేటప్పటికి వాళ్ళ మమ్మీ అనమాట కోకోనట్ కేక్ ఇద్దరికి తీసుకొని వచ్చి ఉంటుంది. సరే అయితే ఎంజాయ్ చేయండి అనేసి ఆవిడ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే హిల్ అనమాట థ్యాంక్ యూ అని చెప్తా ఉంటుంది. ఈ లోపల టెర్రర్ అంటా ఉంటాడు, మా మమ్మీ వచ్చేసి చాలా బాగా చేస్తుంది ఇవన్నీని, నీకు బాగా నచ్చుతాయి ఒకసారి టేస్ట్ చేయి అనేసి అంటా అనమాట. కేక్ తీసుకొని హిల్కి తినిపిస్తూ ఉండేసరికి హిల్ అనమాట షాకింగ్గా ఆ కేక్ని తింటాడనమాట. బట్ ఎక్స్ప్రెషన్ అది కనుక షాకింగ్ ఇస్తూ ఉంటాడు. ఎలా ఉంది చెప్పు అనేసి టెర్రర్ అడుగుతూ ఉంటే చాలా బాగుందని చెప్పుంటాడు. చెప్పాను కదా మా మమ్మీ వచ్చేసి చాలా బాగా చేస్తుంది అనేసి, నీకు ఎప్పుడైనా ఇటువంటి తినాలనిపించిందంటే డెఫినెట్గా నువ్వు ఈ కేఫీకి రా ఓకేనా అనేసి టెర్రర్ అంటూ ఉంటాడు అనమాట. ఇదంతా అనమాట టెర్రర్ అయితే కనుక కార్లో వస్తా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ సీన్ చూపిస్తూ ఉంటారు, వీళ్ళు కాలేజ్కి వచ్చేస్తుంటారనమాట. థ్యాంక్ యూ అని చెప్పేసి టెర్రర్ వెళ్ళిపోతూ ఉండేసరికి హిల్ అంటాడు, మరి నీకు ఫొటోస్ తీసేయడానికి ఓకేనా అంటేని, ఓకే కానీ నా మీద నాకు అంత కాన్ఫిడెంట్ లేదు, బాగా తీస్తానో లేదంటేని, అదేమీ కాదు నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు బాగా తీస్తావు అనేసి హిల్ చెప్తా ఉంటే సరే ఓకే అనేసి టెర్రర్ అంటూ ఉంటాడు. ఈ లోపల హిల్ అయితే కనుక టెర్రర్ యొక్క జుట్టుని అయితే కనుక నిబురుతాడు అనమాట. టెర్రర్ అయితే కనుక ఓకే బాయ్ వెళ్తున్నా అనేసి తను అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన హిల్ అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట టెర్రర్ హిల్ ఫొటోస్ తన కెమెరాలో చూస్తూ ఉండేసరి అక్కడ నాత్ అంటాడు, ఏరా మార్నింగ్ వచ్చేసి హిల్ నేను పికప్ చేసుకున్నాడు కదా, ఈవినింగ్ కూడా పికప్ చేసుకోవడానికి వస్తాడంటే, రేపు మిత్రద్రోహి నువ్వు నాతో మాట్లాడకరా, నువ్వేంటి హెల్ప్ చేయమని అంటే పారిపోయి వెళ్ళిపోయావంటే, మరి నేనేం చేసేదిరా, మీ ఇద్దరి మధ్యలో మూడో వాళ్ళ నేను ఉండాలా, అందుకోసమే వెళ్ళిపోయానేసి అంటూ ఉంటాడు. సర్లే కానీ నేను ఒక సజెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో యూనివర్సిటీది ప్రమోషన్ వీడియో చేస్తున్నారంట, దానికి నన్ను ఫొటోస్ తీయమనేసి హిల్ అడిగాడు. ఏం చేయనంటేని, ఏం చేస్తావు నువ్వు బాగానే కదా ఫొటోస్ తీస్తావు, వెళ్ళి నువ్వు కూడా తీయి అనేసి అంటా ఉంటే, ఏమోరా నేను బాగా తీస్తానో లేదు, నా మీద నాకే నమ్మకం లేదంటే, నీ మీద నీకే నమ్మకం లేదు కానీ హిల్ చూడు నీ మీద ఎంత నమ్మకంగా ఉందో అనేసి అంటా ఉండేసరికి టెర్రర్ అనమాట సిగ్గుపడతాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక టెర్రర్ ఇది కనుక షూట్ జరిగే ప్లేస్కి ఇది కనుక వచ్చి ఉంటాడు. అక్కడే రోజీని అనమాట టెర్రర్ని చూసి, హే నువ్వెవరు అని కానీ ఇలాగ హిల్ అనమాట ఫొటోస్ తీయడానికి చెప్పాడు, అందుకోసం వచ్చానంటే, ఓ తను నువ్వేనా, నా పేరు వచ్చేసి రోజీ అనేసి ఇంట్రొడక్షన్ చేసుకుని ఉంటుంది. మరి నువ్వు అని కానీ నా పేరు టెర్రర్ అని చెప్పుంటాడు. సరేరా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను అని అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడ కొంతమంది గర్ల్స్ అయితే కనుక మన హిల్ టెర్రర్దే చేపట్టుకున్న పోస్ట్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాడు కదా ఫోటో, సో అందులో ఉండే చెయ్యి ఎవరిదా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ రెడ్ వాచ్ పెట్టుకున్న అబ్బాయి ఎవర్రా, రెడ్ వాచ్ ఎవరు పెట్టుకున్నా కానీ ఆ అబ్బాయి హిల్ చూసుకున్న అబ్బాయి అని ఉంటాడు అనేసి మాట్లాడుకుంటూ ఉండేసరికి టెర్రర్ కనుక ఒకటే టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళు నన్ను ఎక్కడ కనిపెట్టేస్తారు అనేసి. టెర్రర్ అనమాట తను ఇంట్రడ్యూస్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండేసరికి రోజు అడుగుతుంది, అదేంటి నువ్వు వాచ్ పెట్టుకోలేదంటే మర్చిపోయి అని చెప్పుంటాడు, ఎందుకంటే అందరూ వాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు అనేసి టెర్రర్ అనమాట వాచ్ పెట్టుకోవడమే మానేసి ఉంటాడు అనమాట. హిల్ దగ్గరికి వచ్చేసి రోజు చెప్తా ఉంటుంది, ఇదిగో నువ్వు చెప్పిన అబ్బాయి వచ్చాడు అని కానీ మన టెర్రర్ హాయ్ అని చెప్పి ఉంటాడు. హిల్ అంటాడు, అదేంటి నువ్వు అక్కడే ఎలా వచ్చావంటేనే బస్సులో వచ్చానంటే, అదేంటి ముందే చెప్పొచ్చు కదా, నేను నిన్ను పికప్ చేసుకుంది కదా అని కానీ మనకి రోజుకి ఎక్కడో డౌట్ కొడుతుంది అనమాట. వీళ్ళిద్దరు చూపులు వీళ్ళిద్దరు మాటలు చూసి సర్లే రండి ఫొటోస్ తీద్దాము అనేసి ఫొటోస్ తీయడం అయితే కనుక స్టార్ట్ చేస్తుంటారనమాట. రోజు చెప్తా ఉంటుంది హిల్కి ఎలా ఫోజ్ పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి కట్ అనేసి. టెర్రర్ అయితే కనుక ఫొటోస్ తీస్తూ ఉంటాడు. హిల్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట ఫోజెస్ పెడతా ఉండేసరికి. రోజే అంటది, హిల్ నువ్వు చాలా బాగా ఫోజెస్ పెడుతున్నావు తెలుసా, అచ్చు నువ్వు నీ లవర్ని చూస్తే ఎటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది చూడు, నీ ఫేస్లో అటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇప్పుడు అనగానే ఒక్కసారిగా టెర్రర్ షాక్ అవ్వనమాట, ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట హిల్ వంక. ఇదంతా రోజే గమనిస్తూనే ఉంటుంది. రోజు ఏంటిది సరే అయితే ఫొటోస్ ఇవన్నీ అయిపోయినాయి కదా, నువ్వు చాలా బాగా తీస్తున్నావు అని కట్ అనేసి చెప్తా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక గ్రూప్ ఫొటోస్ తీయాలన్నమాట. సో హిల్తో పాటుగా జెన్నీ కూడా తీసుకుంటుంది అనమాట. జెన్నీ పక్కనే కూర్చొని హిల్తో ఫొటోస్ తీసుకుందాం అనుకుంటుంది. బట్ మన హిల్ అయితే కనుక దూరంగా ఉన్న టెర్రర్ వంకే చూస్తూ ఉంటాడు అనమాట. టెర్రర్ అయితే కనుక అదేంతా ఏం పట్టించుకోకుండా తన వరకు తాను చేసుకుంటాడు. బట్ హిల్ అయితే కనుక అలా గమనిస్తూనే ఉంటాడు అనమాట. ఇదంతా చూస్తున్న జెన్నీ అయితే కనుక జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రోజీ అనమాట హిల్ని జెన్నీని కలిపి ఫొటోస్ తీయమని ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఫొటోస్ దిగుతారు. బట్ మన హిల్ మాత్రం అక్కడ ఉంటాడు కానీ తన చూపు అంతా మన టెర్రర్ దగ్గరే ఉంటుంది. హిల్ యొక్క హెయిర్ స్టైల్ చెరిగిందనేసి జెన్నీ సరి చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న మన టెర్రీకి కొంచెం జల్సీగా అనిపించుండే, అయినా సరే ఫొటోస్ తీస్తూ ఉండేసరికి లోపల పక్కన ఒక అబ్బాయి వచ్చి అనమాట, నన్ను ఫొటోస్ తీయవాను కానీ ఓకే తీస్తా అనేసి టెర్రీ అయితే కనుక ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి చూస్తున్న మన హిల్కి జల్సీగా ఫీల్ అవుతుంది అనమాట. సో ఈ అబ్బాయి వచ్చేసి టెర్రీతో చాలా క్లోజ్గా ఉంటాడు, అదంతా మన హిల్కి నచ్చదు అనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక ఫొటోస్ ఎలా వచ్చినాయి అనేసి నేను అది కనుక చూస్తూ ఉండేసరికి లోపల ఆ అబ్బాయి వచ్చి ఉంటాడు. మన టెర్రీ అది కనుక డ్రింక్ ఆఫర్ చేస్తుంటాడు అనమాట. థ్యాంక్ యూ అనేసి చెప్పుంటాడు.
నా పేరు జూనియర్ మరి నువ్వు అనగానే నా పేరు టెర్రర్ అని చెప్పుంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకునే టైంలో రోసీ వచ్చనమాట. టెర్రర్‌కి ఇచ్చిన డ్రింకు రోసీ తాగుతదనమాట. "ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావురా" అనేసి జూనియర్‌తో అంటా ఉంటే, "ఏమి లేదు గానీ ఇంత బాగా ఫొటోస్ తీసుకునే అబ్బాయిని నువ్వెక్కడ కనిపెట్టావు" అనగానే హిల్ సజెషన్ చేస్తాడు తిన్నాను కానీ, "ఏంటి హిల్లా" అనేసి తననమాట. అయినా సరే తిను చాలా క్యూట్‌గా ఉన్నాడు అనేసి టెర్రర్ దగ్గరికంట వస్తా ఉంటాడనమాట. సో టెర్రర్‌తో ఇది కనుక చాలా క్లోజ్‌గా మాట్లాడదనమాట. "నీది ల్యాండ్ ఐడీ ఇవ్వచ్చు కదా, కొన్ని ఫొటోస్ తీసినావు కదా అవి నాకు సెండ్ చేయగానంటే సరే అనేసి తననమాట ఇస్తూ ఉంటాడనమాట. అదే టైంలో అక్కడికి మన హిల్ వచ్చేస్తుంటాడు. హిల్ అనమాట, "ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు" అనేసి జూనియర్తో అంటా ఉంటే, నేను మాట్లాడకూడదా అనేసి వీళ్ళిద్దరికి అసలే పడదనమాట. సో మాట 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 వేసుకుంటూ ఉంటారు. "నువ్వు క్యాట్ అంటే నువ్వు డాగ్వా" అనేసి అనుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడికి జెన్నీ కూడా వచ్చి ఉంటుంది అనమాట. జెన్నీ వచ్చి ఉంటుంది, "హిల్ మంది మెడికల్ వాళ్ళది గ్రూప్ ఫోటో తీస్తున్నారు రా" అనగానే సరే వస్తున్నా అనేసి మన హిల్ అనమాట అక్కడి నుంచి వెళ్ళుంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక జెన్నీ మన హిల్ ఇది కనుక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారనమాట. లాస్ట్లో ఫైటింగ్ అని చెప్పేసి క్లోజ్ చేస్తుంటారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తా అనమాట. అక్కడ జూనియర్ ఉంటే అనమాట. జూనియర్ ఇంకా చాలా కోపంగా చూస్తాను అనమాట. హిల్ ఇది కనుక టెర్రర్ దగ్గరికి వచ్చి, "నీ ఫోన్ ఇలా ఇవ్వండి." నా ఫోన్ ఎందుకంటే, "ఇస్తావు ఇవ్వ ఒకసారి ఫోన్ ఇవ్వను కానీ సరే ఇదిగో తీసుకో" అనేసి టెర్రర్ ఇస్తూ ఉంటాడనమాట. ఇదంతా ఇది కనుక జెన్నీ చూస్తాను అనమాట. ఒక విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట స్టోరీ. హిల్లును టెర్రర్ ఇది కనుక చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఇది కనుక జెన్నీ దూరం నుంచి చూస్తూ ఉండేసరికి ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ వచ్చనమాట. "అదేంటి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అదేంటి హిల్ నీతో పాటు లేడా" అనగానే, "లేడు తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు" అనేసి అంటా ఉంటే, "సర్లే కానీ తను నువ్వు వచ్చేస్తే వన్ సైడ్గా ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నావు కదా, నీలో ఉన్న ప్రేమ తనకి చెప్పొచ్చు కదా" అనేసి అంటా ఉంటే, "బట్ హిల్ వచ్చేసి నన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాడంటే, చూడు నీలో ఉన్న ఫీలింగ్స్ తనకు చెప్పు, లేకపోతే కనుక తన లైఫ్లోకి వేరే పర్సన్ ఎవరైనా రావచ్చు అంటే ఆల్రెడీ వచ్చేసారు" అనేసి తిని అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా ఇది కనుక ఇప్పుడు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక టెర్రర్ ఇంటికి వచ్చేసి ఉంటాడు అనమాట కాలేజ్ నుంచి. "దేవుడు ఇప్పుడు అయ్యింది పని" అనేసి తన ఫోన్ వంక చూస్తూ ఉండేసరికి ఫోన్లో ఇది కనుక హిల్తో తీసుకున్నప్పుడు ఒక ఫోటో కనిపించుంటుంది. ఆ ఫోటోని చూస్తాను అనమాట. మళ్ళీ స్టోరీని స్కూల్ డేస్కి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. స్కూల్ డేస్లో ఇది కనుక హిల్ వస్తూ ఉండేసరికి టెర్రర్ ఇది కనుక స్కూల్లో రౌండ్స్ వేస్తూ ఉంటాడు అనమాట. రన్ చేస్తూ ఉంటాడు. "అదేంటి మీ టీచర్ మళ్ళీ మీకు పనిష్మెంట్ ఇచ్చారంటే, నేను నా క్లాస్ రూమ్ క్లీన్ చేయడం మర్చిపోయాను, అందుకోసము మేడం వచ్చేసి క్లాస్ రూమ్ చుట్టూరు 10 రౌండ్స్ ఏమన్నారు, నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతా" అనేసి అక్కడి నుంచి టెర్రర్ వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. హిల్ అలా వెయిట్ చేస్తూ ఉండేసరికి అక్కడికి అది కనుక జెన్నీ వచ్చనమాట. మన మేడం ఒక వర్క్ చెప్పారు అనేసి తన వర్క్ గురించి చెప్పేసి, "అదేంటి నువ్వు ఇంకా ఇంటికి రావంటే, లేదు నాకు బాస్కెట్బాల్ది ప్రాక్టీస్ ఉంది నువ్వు వెళ్ళిపో" అని చెప్పుంటాడు. సరే అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ హిల్ అది కనుక టెర్రర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఈ లోపల టెర్రర్ అది కనుక తన రోబోట్స్ అన్ని ఫినిష్ చేసుకొని వచ్చి అనమాట కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ తోటి వాటర్ తీసుకురాడని చెప్తా ఉంటే ఈ లోపల హిల్ వచ్చి అనమాట వాటర్ ఇచ్చి ఉంటాడు. "చాలా అలసిపోయినట్టున్నావు కదా" అంటే అవును అనేసి టెర్రర్ అంటూ ఉంటాడు అనమాట. దానికి స్వెట్ అంతా వస్తూ ఉండేసరికి దీన్ని తుడుస్తూ ఉంటాడు. ఈ లోపల హిల్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "అదేంట్రా మ్యాచ్కి రావంటని", "లేదు నేను ఈరోజు ఒకరిని చూసుకోవాలంటే ఎవరిని అంటే నీకు చెప్పను" అనేసి అని ఉంటాడు అనమాట. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయి ఉంటాడు. "ఇప్పుడు బాగానే ఉన్నావు కదా" అనేసి అడుగుతా ఉంటే ఈ లోపల అక్కడ ఒక అబ్బాయి వచ్చి అనమాట. "మిమ్మల్ని ఫోటో తీయచ్చా" అంటే అనేసి వీళ్ళిద్దరు అనమాట ఫోటోకి ఫోజ్ ఇచ్చి ఉంటారు. అదే ఫోటో అనమాట. అదే ఫోటో ఇప్పుడు టెర్రర్ చూస్తూ ఉంటాడు అనమాట. అలా చూస్తూ అయితే కనుక పక్క స్కిప్ చేసేసరికి వాళ్ళ అక్కతో తీసుకున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూడగానే మన టెర్రర్ ఇంకా సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ అక్కను హిల్ వచ్చేసి లవ్ చేసుకుంటున్నాడనే ఒక భ్రమలో ఉండుంటాడు కదా, అందుకనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక నార్త్ టెర్రర్ ఇది కనుక కాలేజ్కి వచ్చి ఉంటారు. నార్త్ అంటూ ఉంటాడు, "సరే అయితే నైట్కి వచ్చేదని నిన్ను తీసుకువెళ్ళడానికి, లేకపోతే హిల్ వస్తాడని" కానీ హిల్ బిజీగా ఉంటాడంటే, "బాబు హిల్ ఏం బిజీగా ఉండడు, నువ్వు వస్తానని చెప్పు, హిల్ తన పనులన్నీ పక్కకు పెట్టుకుని మరీ నీకోసం వెయిట్ చేస్తాడు తెలుసా" అని కానీ "రే ఇంకా ఆపు" అనేసి అని అంటాడు అనమాట. అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మళ్ళీ లొకేషన్కి వచ్చి ఉంటాడు అనమాట. రోజీ అంటది, "థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు రా, ఇంకా కొన్ని ఫొటోసే ఉన్నాయి తీయగానే రా" అంటే సరే అనేసి టెర్రర్ చెప్తా ఉంటాడు అనమాట. అలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నెక్స్ట్ అనమాట హిల్ తీయాలి. సో హిల్ వచ్చి ఉంటాడు. హిల్ అనమాట తన ఫొటోస్కి మంచి ఫోజెస్ ఇస్తూ ఉంటాడు. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది. ఎందుకంటే టెర్రర్ ఉంటాడు కదా, టెర్రర్ వంక చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హిల్ అంటూ ఉంటాడు, "ఓ మై గాడ్, నువ్వు నీ లవర్ ముందు ఎలా నుంచి ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు, నీ ఫేస్లో అలా ఉన్నాయి" అనగానే మళ్ళీ టెర్రర్ షాక్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వాళ్ళ ముగ్గురు బెస్టీస్ వచ్చి ఉంటారనమాట. వాళ్ళు కూడా వచ్చి అనమాట చూస్తూ ఉంటారనమాట. అదే టైంలో అదంతా గమనించిన హిల్ అది కనుక "నా ఫొటోస్ అయిపోయినాయి" అనేసి అడుగనమాట. వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. హిల్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, "ఏరా మీరేంటి ఇక్కడికి వచ్చారు" అంటేని జో అంటాడు, "మేము ఇక్కడికి రాకూడదు" అనేసి అంటూ ఉంటే టాన్ అంటాడు, "ఊరికే నువ్వు ఎలా ఉన్నావు ఏంటో అని చెక్ చేద్దామనేసి వచ్చామనేసి" టాన్ అంటూ ఉంటే ఆర్తి అంటే, "ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి" అనేసి అనగానే, "ఏంట్రా ఏం మాట్లాడుతున్నారంటే", "ఏమీ లేదు
మాకు నువ్వు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తానన్నావు కదా, అది తనేనా అనేసి టాన్ అంటా ఉంటే జో అంటాడు, చూడు తన చేతికి వాచ్ లేదు, ఆ అబ్బాయి కాదనుకుంటే మేబీ తను ఈ రోజు పెట్టుకోవడం మర్చిపోయాడేమో అనేసి టాన్ అంటా ఉంటాడు. అలా అంటానమాట, ఏంటి ఆ అబ్బాయి అయినా చెప్పు, ఫుల్గా సపోర్ట్ చేస్తాం మీకు అనేసి టాన్ అంటా ఉంటే ఈ లోపల టెర్రకి అది కనుక బ్రేక్ ఇచ్చి ఉంటారు. సరే కదా అనేసి తను రిలాక్స్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు. టెర్ర వంక అది కనుక హిల్ అలా చూస్తూ ఉండేసరికి జో అండ్ ఆర్తి అది కనుక సరే అయితే మేము వెళ్ళి టెస్ట్ చేసి వస్తాంలే అనేసి వెళ్తూ ఉండేసరికి ఒరే ఆగండి అనేసి హిల్ అంటా ఉంటే టాన్ అంటాడు, ఇప్పుడు మనం వెళ్ళడం మంచిది అనుకుంటా, లేకపోతే వాళ్ళు ఏం గందరగోళం చేస్తారు ఏంటో అనేసి అంటూ ఉంటాడు అనమాట. జో అండ్ ఆర్తి వచ్చనమాట, మేము వచ్చేసి హిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అనేసి చెప్పడంతో టాను అండ్ హిల్ కూడా వచ్చి ఉంటారనమాట. ఆర్తి అంటాడు, నా పేరు వచ్చేసి ఆర్తి అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటే టాను కూడా అనమాట, నా పేరు వచ్చేసి టాన్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే టెర్ర అంటాడు, నా పేరు వచ్చేసి ఈస్టర్, బట్ టెర్ర అని పిలవచ్చు, నేను వెటనరీ స్టూడెంట్ని ఫస్ట్ ఇయర్ అని. కానీ ఓ వెటనరీ స్టూడెంట్వా, మీరు వచ్చేసి ప్రాక్టికల్స్ మా ల్యాబ్స్లోనే చేస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అప్పుడప్పుడు మీరు మేము కలవచ్చు అనమాట అనేసి టాన్ అంటా ఉంటాడు. ఈ లోపల హిల్ అంటాడు, సరే అయితే ఇంట్రడక్షన్లు అయిపోయినాయి కదా అని వెళ్ళిపోవచ్చు అనేసి అంటామంటే, ఒరే ఇంట్రడ్యూస్ ఇప్పుడే కదా చేసుకున్న, కాసేపు మాట్లాడినవి అనేసి ఆర్తి అంటామంటే, మీరేం మాట్లాడతారా అనేసి అంటా ఉంటే ఆర్తి అనమాట హిల్ మీద డైలాగ్ వేస్తూ ఉండేసరికి హిల్ అంటాడు, సరేలే ఇంకా ఆపుండే చాలే కానీ టెర్ర నీతో నేను కొంచెం మాట్లాడాలంటే ఏంటి అని, కానీ విడిగా నీతో కొంచెం మాట్లాడాలని కానీ సరే అని చెప్పుంటాడు. హిల్ అనమాట టెర్ర దగ్గర కంట వచ్చి టెర్ర యొక్క కెమెరాని తీసనమాట, తన హెయిర్ అంతా సర్దుతూ ఉండేసరికి వీళ్ళ ముగ్గురు ఇది కనుక అరుస్తూ ఉంటారు, ఓహో అంత వచ్చిందా అనేసి. సో తను తీసుకునేది కనుక బయటకు వెళ్తూ ఉండేసరికి వీళ్ళనమాట, అబ్బో చాలా వచ్చింది అయితే హిల్ కనేసి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ బయటకు వచ్చి ఉంటారు. ఏంటి హిల్ నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని, కానీ చూడు మన పాజిటివ్ గురించి తలుచుకొని ఒకరికొకరము ఎదురుపడడానికి కొంచెం ఇది అవుతున్నాం కదా, అందుకోసమే ఫస్ట్ ఇంకా మన పాస్ట్ గురించి మర్చిపోయి ఇక్కడ నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేద్దాము, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కానీ నన్ను అడుగు నేను ఆన్సర్ చేస్తాను అనేసి హిల్ చెప్పుంటాడు అనమాట. నిన్ను ఏమైనా అడగచ్చు అంటే అడుగు, అన్నిట్లో కరెక్ట్గా చెప్తానంటే నేను ఎంతవరకు నమ్మచ్చు అంటే 100% నువ్వు నన్ను నమ్మచ్చు అంటేని, నువ్వు నిజంగా నిజాలే చెప్పినవన్నీ నాకేంటి నమ్మకం అంటే అవి నిజాలు అనేసి నేను ప్రూవ్ చేసుకుంటా అనేసి హిల్ అని ఉంటాడు. అవునా సరే అయితే నేను అడుగుతా అనేసి, సరేనా ఫస్ట్ క్వశ్చన్, నీకు జెన్నీకి మధ్య మా మధ్య ఏముంది, అదే మీ ఇద్దరి మధ్య ఏముంది అనేసి అడుగుతున్నా అంటే, మేమిద్దరం జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే అనేసి వీళ్ళు చెప్పుంటాడు. ఏంటి మీరిద్దరు ఫ్రెండ్స్ అంతేనా అంటే, అంతే మేమిద్దరు ఫ్రెండ్స్, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదంటే, అవునా నేను ఇంకా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అనుకున్నా ఇన్ని రోజులు అంటే, హే చిచ్చి అటువంటిది ఏమీ లేదు, తను ఒక జస్ట్ నా ఫ్రెండ్ అంతే అనేసి చెప్పుకుంటాడు. చచ్చా ఇన్ని రోజులు అబద్ధం చేసుకున్నాను నేను అనేసి తను అనుకుంటా ఉంటాడు. మరి నీకు క్రిస్మస్ మీద ఎటువంటి అభిప్రాయం ఉందంటే, సిస్టర్ నాకు అంటే, ఏంటి సిస్టరా, అవును నేను ఎప్పుడు తను ఒక సిస్టర్ లాగే చూశానంటే, నేను ఇంకా అనుకున్నాను నీకు మా అక్క క్రిస్మస్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనుకున్నానంటే, చిచ్చి అటువంటిది ఏమీ లేదు అనేసి తను నవ్వుతూ ఉంటాడు. చచ్చా అంటే ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నాను అనేసి తను అనుకుంటా ఉంటాడు. సరే అయితే థర్డ్ వన్, మరి నేను అనేసి అడుగుంటాడు. నువ్వంటే అదే నీకు నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందనేసి అడుగుతున్నా అంటే, మంచిదే ఉంది అంటే, అదే ఎలాంటిది చెప్పు అనగానే, ఒకవేళ నువ్వు ఎవరినైనా నీతో పాటు ఉండాలనుకుంటే దానికి ఎటువంటి రీజన్ ఉంటుంది, ఏం రీజన్ ఉంటుంది అదే అడుగుతున్నా. ఆ ఫీలింగ్ పేరు ఏంటి అంటే, మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళని లవ్ చేయడం అంటే, అవును అదే ఫీల్ నాకు నీ మీద ఉంది, నేను లవ్ చేస్తున్నాను అని చెప్పుంటాడు. ఎప్పటి నుంచి అని అడుగుంటాడు. ఏంటి అదే నువ్వు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు అనేసి అడుగుతున్నా అంటే, నువ్వు నేను పరిచయం కాకముందే, నేను నీకు తెలియకముందే నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తా అనేసి వీళ్ళు చెప్పుంటాడు. అదే ఎలా కుదురుతుంది, నేనే కదా ఫస్ట్ లవ్ చేశాను అనేసి టెర్ర అని ఉంటాడు. ఏంటి అనగా, అంటే నీకు ఒక విషయం చెప్పాలి, ఎప్పటి నుంచో నేను వన్ సైడ్గా లవ్ చేస్తున్నాను అనేసి టెర్ర చెప్పేస్తుంటాడు. ఏంటి నిజమా అనేసి అడుగుంటాడు. అవును అనేసి చెప్పుంటాడు. సరే అయితే ఇప్పుడు అబద్ధాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి ఇక నుంచి పాస్ట్ని మర్చిపోయి ఫ్యూచర్ని స్టార్ట్ చేద్దామనేసి వీళ్ళిద్దరు అది కనుక కిస్ చేసుకుంటారనమాట. ఇక్కడిది పాట అయిపోయింది. ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారో నాకే తెలియదు. సో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.